రీసెంట్గా ఒక వీడియో పెట్టాను ఏంటంటే వీఆర్కేకి ఒక ఛాలెంజ్ అని చెప్పి. ఇది వీఆర్కేకి ఒక ఓపెన్ ఛాలెంజ్. ఏది వాడకుండా కేవలం నీ డైట్ వల్ల క్యాన్సర్ కనుక క్యూర్ చేసినట్టుంటే కనుక ఆ డేటా నాకు ఇవ్వ. దానికి ఆయన వేసిన కౌంటర్ ఏంటంటే ఇది. రామకృష్ణ వెళ్తున్నా రోజు యావరేజ్గా నేను ఒక 150 మందిని చూస్తాను. మీరు రండి, ఒకటి కదా రికార్డ్ చేసుకోండి. నేను ఎలా చూస్తాను, మీరు కూడా నా పక్కనే ఉండండి. ఆ రికార్డులన్నీ మీకు కాపీ ఇచ్చేస్తాను. ఆ తర్వాత మీరు ప్రతిదాని గురించి ఎట్లా ఉన్నాయి ఫలితాలు కొంత గ్యాప్ తీసుకుని మీరు అనౌన్స్ చేయండి. అయితే నేను చెప్పింది ఏంటి, నువ్వు ఆల్రెడీ ట్రీట్ చేసినావు అని చెప్పిన డేటా ఏదైతే ఉందో అది ఇమ్మని చెప్పాను. నా దగ్గరకు వచ్చి కూర్చో, నా పక్కకు వచ్చి కూర్చో, నా మీద వచ్చి కూర్చో, ఏంద్రబాయ్ ఇదంతా. నువ్వు ఆల్రెడీ ఏదైతే ట్రీట్ చేశానని చెప్పావో ఆ డేటా ఇమ్మని అడిగితే ఆ పాతదంతా ఓకే మర్చిపో, ఇప్పటి నుంచి నువ్వు నా పక్కకు వచ్చి కూర్చో, ఏంది మాకు పనులు లేవా? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాడు డాక్టర్ కాదు, రైట్? వానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. నేను ఒక డాక్టర్ని. నేను అసలు ఒక ఫేక్ డాక్టర్ దాని దగ్గరికి వెళ్ళి వాని పక్కన కూర్చొని పేషెంట్ చూడమంటే అంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అది చూసుకోవాలి కదా. నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి కొన్ని వీడియోస్ పెట్టినా కదా, టెస్టిమోనియల్స్ ఏవైతే పెట్టినావో వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తీసుకున్నారని పెట్టినా కదా, వాళ్ళ డేటా ఇవ్వు ఫస్ట్. అది కాకుండా ఇప్పటి నుంచి చేద్దాం, ముందుకెళ్ళి చేద్దాం, ఇటువంటి తప్పించుకునే మాటలు అవుతుంది. ఇంకా కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటారు. ఇటువంటి దొంగలకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వీఆర్కే నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఆల్రెడీ క్యూర్ చేసిన డేటా ఏదైతే ఉందో పేషెంట్ డేటా అది నాకు ఇవ్వు, నేను అనలైజ్ చేసి పెడతాను.